హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. స్టవ్ మీద వాటర్ పెట్టుకుని అందులో కొంచెం సాల్టు అండ్ జీలకర్ర, కారము అన్నీ వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే జొన్న పిండి మసాలా పూరి అనమాట. మనం మామూలుగా నార్మల్గా పూరి ఏ విధంగా చేస్తామో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతే. మనం కారానికి ఏమో కారం వేసుకోవాలి, సాల్ట్కి సాల్ట్, అదే ఉప్పుదనానికి సాల్ట్ వేసుకోవాలి అండ్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో జొన్న పిండి ఉంటుంది కదా, వాటర్ని కొంచెం బాయిల్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత ఇప్పుడు మనం జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. జొన్న పిండిని యాడ్ చేసుకుని మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి. దాంతోపాటు ఒక కప్పు వరిపిండి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం చేసుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందన్నమాట. ఇదేంటంటే జొన్నపిండి మనకి హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని ఈ మధ్యలో ఎక్కువ జొన్నపిండి అనేది ఎక్కువ తింటున్నారు అందరూ. అంటే మిల్లెట్స్ అనేవి ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు మనం ఫుల్గా దీన్ని కలిపేసుకోవాలన్నమాట. లైట్గా యాడ్ చేసుకుని సరిపోతుంది వరిపిండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ఎలా అంటే ముద్దలాగా రావాలన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడే పూరీలల్లే చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. కొంచెం ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకుని పూరీలల్లే ఒత్తుకుని ఆయిల్ అనేది మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది నేను మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక కవర్ అనేది తీసుకుని దానిపైన మనం ఒక చిన్న ముద్దలాగా పెట్టుకుని దాన్ని బాగా పలచగా ఒత్తేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇది ఆరిన తర్వాత అయితే ఎట్లా ఉంటాయో తెలియదు, కానీ వేడి మీద చేసేసుకుంటాం మేము. కొంచెం బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా, సాఫ్ట్గా, మెత్తగా ఉంటాయి అన్నమాట. పూరీలు చాలా బాగా పొంగుతాయి కూడాను, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం కాలుతుంది బాగాను. ఈ విధంగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి, స్టవ్ పైన ఆయిల్ పోసుకొని పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే మనం పూరీలని కాల్చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా పొంగినాయో. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, ఏం లేదు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినొచ్చు, మార్నింగ్ టిఫిన్ లాగా తినొచ్చు, ఏదైనా కర్రీతో తీసుకోవచ్చు, లేదంటే మసాలా ఆల్రెడీ అంటే ఉప్పు కారం మనం అందులో వేసాం కాబట్టి డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట. ఏదైనా రోడ్ చట్నీతో తినొచ్చు. కొన్నిసార్లు మనం కర్రీస్ ప్రిఫర్ చేస్తాం పూరీలకి, కానీ అన్ని రకాలు తినలేం కదా, చట్నీలు అట్లాంటివి తినలేం. కాబట్టి ఇట్లాంటివి చేసుకుంటే మనం చట్నీల్లోకి తినొచ్చు, ఫ్రైస్లోకి తినొచ్చు, కర్రీస్లోకి తినొచ్చు, అన్నిటిలోకి సెట్ అవుతాయి అన్నమాట మనకి ఇవి. ఈ విధంగా మనం 1 by 1 కాకుండా ఇలాగ వేసేసుకుని కాల్ చేసుకుంటే మనకు పూరీలు రెడీ అయిపోతాయి అన్నమాట. చిన్న చిన్న పూరీలు చేస్తాం మేము, మీరే పెద్ద చేసుకుంటే పెద్ద చేసుకోండి. వాళ్ళకి జొన్నపిండి అని చెప్పలేదన్నమాట మా పిల్లలకి, లేదంటే వాళ్ళు అస్సలు తినరు. జొన్నపిండి అంటే ఏదో వెరైటీ అంటే తిన్నారనమాట. చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, మిస్ చేయకండి. ఇంతేనండి. చూసారు కదా, ఇప్పుడైతే ఇవి కాలిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక దేంట్లో కన్నా తీసేసుకోండి. సేమ్ మిగిలినవి కూడా మనం అదే విధంగా కాల్చుకోవాలి. ఏంటంటే ఇది ఆయిల్ కూడా మనకి ఎక్కువగా లాగదన్నమాట. జొన్నపిండిని ఫస్ట్ మనం ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలన్నా కూడా జొన్నపిండిని మనం ఉప్పుకోవాలి, అప్పుడైతేనే మనకి బాగుంటుందన్నమాట. ఒకవేళ ఉప్పుకోకుండా కనుక జొన్నపిండి కలిపామంటే మనకి అది ముద్దలాగా రాదనమాట, విడిపోతుంది. జొన్నపిండి ఎప్పుడు కూడా మెత్తగదనం అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లో. అందుకని చెప్పేసి పూరీలల్లే రాకుండా ముద్దలాగా అవ్వకుండా విడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ జొన్నపిండి ఎప్పుడు కూడా మనం ఏ ఐటెం చేసుకుని దాన్ని వేడి నీళ్ళలో ఉప్పుకోవాలి, అంటే ఉడకబెట్టుకునే టైప్లో అనమాట. చూసారు కదా, బాగా వచ్చినాయి కదా పూరీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఎవ్రీవన్, బాయ్.